దాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెను ఆహా ఎంతో ఆనందమే ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు సర్వకాలమందు ధ్యానించును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు సర్వకాలమందు ధ్యానించును. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెను ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే. ఎల్లవేళ నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు. ఎల్లవేళ నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెను ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే. హల్లెలూయా దేవునికి మహిమ కలుగు. ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచిన విధానానికి మీకే వందనం మీకే స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి నైనా. మమ్మల్ని అందరినీ నైనా తండ్రి నైనా సజీవుగా ఉంచి తండ్రి నైనా మీ నామాన్ని నైనా తండ్రి నైనా నేను ఆరాధించడానికి నైనా తండ్రి నైనా మేము కూడుకోవడానికి నైనా తన ఇచ్చిన చిన్న అవకాశానికి మీకే వందనములు తండ్రి నైనా. అయినా తండ్రి నైనా మీకే స్తుతి స్తుతి స్తోత్రములు. ఇంతవరకు నేను చదివిన నైనా తండ్రి కార్యక్రమం ఇంతలో మీరు అన్నారు ఎస్ఆర్ తండ్రి అందుకు బట్టి మీకే వందనములు మీకే స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ పరిశుద్ధంగా నడిచిన ఆమేన్. కనుపాపవలె నన్ను కాచి నిలిచెదరగమోసావు స్తోత్రం. ఈ కనుపాపవలె నన్ను కాచి నిలిచెదరగమోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగ కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం కృప దాచితివే స్తోత్రం నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము నేను నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే ఒక కీలైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం ఒక కీలైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కనుపాపగా కాచితివే స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే స్తోత్రం నిరాశతో ఉన్న నా మీద బ్రతుకును నీవుతో నింపితివే నిరాశతో ఉన్న నా మీద బ్రతుకును నీ కృపతో నింపితివే నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కనుపాపగా కాచితివే స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే స్తోత్రం జ్ఞానుల మధ్యలో నన్ను పిలచినని పిలుపే ఆశ్చర్యమే జ్ఞానుల మధ్యలో నన్ను పిలచినని పిలుపే ఆశ్చర్యమే నీ పాత్రను కానే కాను కేవలం నీ కృపయే స్తోత్రం నీ పాత్రను కానే కాను కేవలం నీ కృపయే స్తోత్రం ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కనుపాపగా కాచితివే స్తోత్రం స్తోత్రం స్తోత్రం
స్తోత్రం కౌగిలిలో దాచితివే స్తోత్రం దేవునికి మహిమ. నీవాడనయుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత నీవాడనయుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత నీ పిల్లలలో చేర్చబడుట నే పొందిన నీ ప్రేమ సంఘర్షత నీ పిల్లలలో చేర్చబడుట నే పొందిన నీ ప్రేమ సంపన్నత నీ వాడనయుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత సత్యమును తేటగా బోధించి నిత్య జీవమును అనుగ్రహించి సత్యమును తేటగా బోధించి నిత్య జీవమును అనుగ్రహించి నీ బీజమును నాయందుంచి నీ బీజమును నాయందుంచి నీ సంబంధిగా చేసితివి నీ సంబంధిగా చేసితివి నీ పిల్లలలో చేర్చబడుట నే పొందిన నీ ప్రేమ సంపన్నత నీ పిల్లలలో చేర్చబడుట నే పొందిన నీ ప్రేమ సంపన్నత నీ వాడనయుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత నీ వాడనయుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత దేవునికి నాపై చూపి దాచావు గత కాలము ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వత్సరము విలువైన నీ కృప నాపై చూపి కాచావు గత కాలము ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వత్సరము దినములు సంవత్సరాలు గడిచిపోయెను ఎన్నో ప్రతిదినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలు నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా నిన్ను పాడి స్తుతించి కనపరుతును నేనయ్యా నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా నిన్ను పాడి స్తుతించి కనపరుతును నేనయ్యా విలువైన నీ కృప నాపై చూపి కాచావు గత కాలము ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వత్సరం గడచిన కాలమంతా తోడై ఉన్నావు అద్భుతాలు ఎన్నో చేసి చూపావు గడచిన కాలమంతా తోడై ఉన్నావు అద్భుతాలు ఎన్నో చేసి చూపావు లెక్కించలేని మేలులతో తృప్తిపరిచావు నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు నా జీవిత కాలమంతా
నన్ను నడుపు యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి గణపరతును నేనయ్యా. నా జీవిత కాలమంతా నన్ను నడుపు యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి గణపరతును నేనయ్యా. విలువైన నీ కృపా నాపై చూపి కాచావు గత కాలము. విలువైన నీ కృపా నాపై ఉంచి ఇచ్చావు ఈ వత్సరం. విలువైన నీ కృపా నాపై చూపి కాచావు గత కాలము. నీ ప్రేమ నాపై ఉంచి ఇచ్చావు ఈ వత్సరం. దేవునికి మంచి 128 పెట్టినాను. మొదటి శనిబాబు ఈ వాక్యాన్ని చదివిస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించలేవు. నీవు ధన్యుడవు, నీవు మేలు కలుగు, నీకు బయలుదేరు. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో గ్రీటింగ్స్ విందాం. ఒక 2-3 నిమిషాలు. మొదటగా మన మధ్యలో ఉన్నటువంటి మేరీ రత్నకుమారి గ్రీటింగ్స్ 2-3 నిమిషాలు. నిలబడ ఫస్ట్ ఇస్రాయల్ గారు వచ్చి గ్రీటింగ్ చెప్తారు. రెండోది ఇస్రాయల్ చెప్తారు, మొదటిది వదిన గారే. దేవునికి మహిమ. ఇంకెవరు దయచేసి మాట్లాడద్దు. హల్లెలూయా. చిన్న గ్రీటింగ్స్ మరి మొదటిసారి గ్రీటింగ్స్ చెప్పడం నాకు రాదు. అయితే ఈరోజు 3వ తారీఖు కాబట్టి సామెతలు 3వ అధ్యాయం వాడు చొప్పున చదువుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఆ అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అలవాటు ఉంది. సామెతలు 3వ అధ్యాయం. అయితే మొదట ఉన్న వచనాలు చదువుకున్నట్లయితే 2వ వచనం చదివితే, అవి దీర్ఘాయువును సుఖజీవిగా గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకును. వాటిని కంఠభూషణముగా ధరించుకొను. నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొను. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయ నుండి మంచివాడమని అనిపిస్తున్నాను. అంటే ఇక్కడ ఏమేమి రాయబడిందంటే, నీవు దీర్ఘాయువును సుఖజీవనంతో గడుచు సంవత్సరంలోను శాంతిని నీకు కలుగు చేయును అని రాయబడి ఉన్న 2వ వచనం చూసుకుంటే, దానికి ముందు ఏముందంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరొకను నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అంటే మనం ఈ లోకంలో దీర్ఘాయుష్మంతులుగా సుఖజీవంతో గడుచు సంవత్సరాలు శాంతి మనకి కలిగి జీవించాలంటే మొదటగా మనం చేయవలసింది ఆయన చేసిన ఉపదేశాన్ని మనం మరవకూడదు. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. అంటే మనం పైకి ఆజ్ఞలు ఏదో నెరవేరుస్తున్నాము అని పైకి చెప్పుకోవటం కాదు, కానీ అవి హృదయపూర్వకంగా మనం దేవుని
ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడు ఆయన ఉపదేశాన్ని మరవకుండా మనం వెంబడించినప్పుడు మనకి నిజంగా దేవుడు ఇచ్చిన ఈ మాట మన జీవితంలో దేవుడు నెరవేరుస్తారు. అంతేకాకుండా శాంతి కూడా మన జీవితాల్లో మనకి కలుగుతుంది. దయా సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం పలక మీద వాటిని రాసుకును. అంటే దయా సత్యము అంటే నిన్ను విడిచిపోనీయకుము అంటే మనకు మనం ధరించుకోవాల్సింది ఏంటంటే దయ. దయ దయ దాన్ని ధరించుకోవాలంటే మనం ఇతరుల ఎడల దయ చూపటమే ధరించుకోవాలి. సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. సత్యము అంటే ఒక రకంగా ఒక విధంగా చెప్పాలంటే ఆయన నేనే సత్యము చేయము. కాబట్టి ఆ సత్యం ఎవరు? యేసయ్య. ఆ యేసయ్యని మనం ఎల్లప్పుడూ మనం ధరించుకొని ఉండాలి, మొదటి పాయింట్. తర్వాత ఏంటంటే సత్యము అన్నది కదా, సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము అన్నది. అంటే ఒకటి సత్యం అంటే యేసయ్య అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటంటే నీ వాక్యమే సత్యము అని ఉంటుంది, అది కూడా మనల్ని అన్నడు విడిచిపోనీయకూడదు. ఇంకోటి ఏంటంటే సత్యము అంటే ప్రతి విషయంలో నన్ను ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలి? సత్యముతో ఆరాధించాలి. అది మూడో పాయింట్. అయితే అవి వాక్యానుసారంగా పాయింట్లు. అయితే మనకు మనం స్వాభావికంగా సత్యం అంటే ఏంటి? అబద్ధం ఆడకుండా ఉండడమే సత్యం. కాబట్టి మన జీవితాల్లో అబద్ధాలు ఆడకుండా సత్యముగా వెంబడించినప్పుడు అవి మనం విడిచిపోనీయకుండా చూసుకోమని దేవుడే మనకి ఈ దినాన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనం కంఠభూషణంగా ధరించుకోమంటున్నాడు. కంఠభూషణం అంటే ఏదో నగ ధరించుకున్నట్టు కాదు, కానీ కంఠం అంటే స్వరం కదా. ఆ స్వరం అంటే మన వాయిస్, మన మాట్లాడిన ప్రతిసారి దయా సత్యము మనం కనపరచాలి. ఇవి మనం కలిగి ఉండాలి. అప్పుడు మానవుల దృష్టి అందు దేవుని దృష్టి అందు కూడా దయనుంది మంచివాడవని అనిపిస్తుంది. ఈ లోకంలోనే కాదు, మంచివారు అని మనం పొగుడతారు. కానీ ఆ పొగడ్తల కంటే మిన్నగా మనం దేవుని దగ్గర కూడా బలా నమ్మకమైన మంచి దాసుగానే పేరు పొందుకునే విధంగా మనం బ్రతకాలి. అంటే ఈ 4 వచనాలను మనం తప్పనిసరిగా గైకొనాలి. ఈ రీతిగా శుభం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని హృదయంలో జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మరి హాష్బజ్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి ఆయన సత్యమని అయినటువంటి కమలాబాయి గారికి కూడా శుభాకాంక్షలు. మరి కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింప చేసి అనేకులకు మాదిరిగా ఉండేటట్లు మరి దేవుడు ఆశీర్వదించి ఇప్పటికే మాదిరిగా ఉన్నారు. ఇంకా అకాలమైనటువంటి పాత్రలుగా ఉన్నట్లుగా వారిని దేవుడు నడిపించినాక మరి మీటింగ్స్ అంటే మనం అందరం అడిగిపోయిన వాక్యాలు ఏం లేదు. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ చాలా గొప్పది. ఇక్కడ వాక్యంలో చిన్న మాట జ్ఞాపకం చేసుకుంటాం. అంటూ ఉంటాడు 52వ అధ్యాయంలో 8వ వచనంలో అంటూ ఉంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చుచున్నాను అని మాట్లాడుతూ, నీవు దాన్ని నెరవేర్చడం కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. 52వ కీర్తన ఈ మాట అంటూ ఉంటారు. పచ్చని ఒలీవ చెట్టు, పచ్చని ఒలీవ చెట్టు. మరి దేవుని దృష్టిలో మనం ఫలించాలి. ఒలీవ చెట్టు వలె దాని ఆయుష్ పెద్దది, దాని ఆయుష్ గొప్పది. ఒలీవ యొక్క ఆకు కానీ, దాని నీడ కానీ, దాని యొక్క ఫలం కానీ చాలా గొప్పదిగా ఎంచుతూ ఉంటారు. మరి ఇటువంటి చెట్టుకి ప్రాధాన్యత అంతకన్నా శ్రేష్టంగా దేవుడు చేసి ఉన్నాడు. ఇక్కడ మందిరములో, నేనైతే దేవుని మందిరములో ఒక ఒలీవ చెట్టుతో పోల్చుకుంటూ ఉన్నాను. అంటే భక్తుల యొక్క అనుభవం చాలా గొప్పది. ఒక చెట్టుతో పోల్చుకోవడం, చెట్టు కన్నా శ్రేష్టమైనది మనుషులమే అయినప్పటికీ ఒక చెట్టును పోలి దాని యొక్క ఆయుష్ని బట్టి కానీ, దాని యొక్క సమస్తమైన కాండము, వేరు, ఆకు, సమస్తం ఇన్నిటిని బట్టి కూడా మరి ఈ ఒలీవ నూనె అనేటువంటిది కూడా చాలా ప్రశస్తమైనది. మరి ఇలాగా
దీంతో పోల్చుకుంటూ భక్తులు అంటూ ఉంటారు, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. మరి అలాగా ఈ కుటుంబం, మరి బావగారు అక్క ఒలీవ చెట్టు వలె దేవుని మందిరములో దేవుని కృప పాత్రలుగా ఉంటూ, మరి దేవుని మందిరములోనే, దేవుని సన్నిధిలోనే, ఆయన కనుసైగులోనే వర్ధిల్లాలని, మరి మనమందరం కూడా ఒక వృక్షంగా ఉన్నాం. మరి ఈ వృక్షము అనేకులకు నిలిచేదిగా, అనేకులను ఆదరించేదిగా ఉండాలని మరి మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి బావగారు అయితే ఒలీవ చెట్టు వలె, మరి భక్తులు ప్రార్థించినట్లుగా ఒలీవ చెట్టు వలె దేవుని సన్నిధిలోని ఉండాలని, దేవుని యొక్క కనుదృష్టిలో ఉండాలని మరి ఈ మాట చెప్పి ముగిస్తుంది. దేవుడు మనందరికీ కూడా మరి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషకరమైన ఆనందకరమైన సందర్భం. మరి ఆశ్వస్ గారికి మరి 50 సంవత్సరాలు మరి పుట్టినరోజు వాస్తవానికి కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. 50th ఇయర్ కంప్లీట్ అయింది. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే మరి 50 అనే నంబర్కి చాలా ప్రత్యేకతలు మనకు కనబడతాయి. 1, 2, 3 వాటిలో మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసుకొని దేవుని మాటలు ముగించుకోండి. నిర్గమాకాండము 34వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఒకలో 23 అధ్యాయం లేవి కాండం 16వ వచనం చదవండి. మరియు నీవు గోధుమల కోతలు, ప్రతిభ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరించవలెను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు. దేవునికి మహిమ కలుగుగా. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ఇశ్రాయేలుతో దేవుడు మరి భక్తులైనటువంటి మోషే ద్వారా అనేక విషయాలను బోధిస్తూ మరి ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో సంతోషముగా ఆనందంగా ఉండాలని, అది ఒక పండగగా మనం ఆచరించాలని మొదటి మాటగా అక్కడ చెప్పబడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నియామక, ఆ మాట చదవండి ఒకసారి. నియామక పండుగల వారముల పండుగ. నియామక వారముల పండుగ. ఏ పండుగ అది? వారముల పండుగ. కాబట్టి నిర్ణయించబడిన, నియమించబడిన మరి కొన్ని తేదీ. చాలా మంది ఏం చెప్తారంటే అసలు ఎలా అంటారు ఇంగ్లీష్లో, ఏంటంటారు, నంబర్ శాస్త్రం లేదా అంటారు ఇంగ్లీష్లో, న్యూమరాలజీకి బైబిల్లో చాలా ప్రత్యేకత ఉందని మరి దేవుని వాక్యం సెలవిస్తాం. సరే, మొదటిగా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట, నియామక కూటములు, నియామక దినములను బట్టి మనం ఎంతైనా దేవుని మరి సంతోషించవలసిన వారమైనా. రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం. లేవి కాండము 23వ అధ్యాయం 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏడవ విశ్రాంతి ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలంట? 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో, న్యూ ఫ్రూట్, క్రొత్త ఫలం నైవేద్యం అర్పించాలి. నైవేద్యం అంటే ప్రస్తుతం నూతన నిబంధన గ్రంథంలో నైవేద్యము దేనికి సూచనగా ఉంది? ప్రార్థన. దేనికి సూచనగా ఉంది? ప్రార్థనకు సూచనగా ఉంది. కాబట్టి దేవునికి మనము ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయవలసినటువంటి వారమైనా, స్తుతి చెల్లించవలసిన వారమైనా, ఘనత మహిమలు కూడా చెల్లించవలసిన వారమైనా. 51వ సంవత్సరంలో మరి దేవుడు మరి కుమారుని దీవించిన విధానాన్ని బట్టి, ఆశీర్వదించిన విధానాన్ని బట్టి
ఒకటి ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషకరమైన ఆనందకరమైన విధంగా ఒక పండగగా దేవుడిని మహిమపరచాలి. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే కొత్త ఫలములతో నైవేద్యం ఇచ్చారట, అర్పించారట. అంటే కొత్త మాటలతో, నూతన ఆలోచనతో, నూతన తలంపులతో, నూతన ఉద్దేశాలతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలు చేసే వారంగా ఉండాలి. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 9వ వచనం నుండి 2-3 వచనాలు చదువు. 7 వారములు 7 వారములు నీవు లెక్కింపవలెను. ఆ, పంట చేని ఉమ్, పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని ఉమ్, 7 వారములను లెక్కించి ఉమ్, నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై ఉమ్, నీ చేతనైనంత స్వేచ్ఛార్పణములను సిద్ధపరచవలను. ఉమ్, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలను. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసీను, నీ గ్రామములోనున్న లేవీలను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా దేవుడికి తన మహిమ నామమును కలుగుగాక. రాయబడినటువంటి మాట ఏంటి? ఒకటి స్వేచ్ఛార్పణ. మళ్ళా చదవండి అక్కడి నుంచి ఇంకో మాట కనబడుతుంది. నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును ఆ, సిద్ధపరచవలను. ఆ, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన దాని కొలది దాన్ని ఇవ్వవలను. దేవునికి మహిమ కలుగు. ఒకటి స్వేచ్ఛార్పణ. రెండవది దేవుడైన యెహోవా మనలను ఆశీర్వదించిన కొలది, దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొని వెళ్ళిన కొలది. మరి ఒకటి అది ధన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, మరి ప్రత్యేకంగా ప్రార్థనల పరంగా కావచ్చు, పాటల పరంగా కావచ్చు, దేవుని దృష్టికి మనం జీవించే జీవిత విధానం కావచ్చు, హృదయపూర్వకంగా స్వేచ్ఛార్పణ అంటే ఏంటి? హార్ట్ఫుల్గా. రెండవది దేవుడు దీవించిన కొలది, ఆశీర్వదించిన కొలది, మనలను అభివృద్ధి చేసిన కొలది, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చిన కొలది. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ మరి దేవునికి ఇంకా మనం ఎలా ఉండాలంటే సమీపంగా ఉండాలి. ఇక నూతన నిబంధన గ్రంథంలో ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు, మరి 50వ దినమున ఏమొచ్చింది మనకి? పెంతుకోస్తు దినం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములోనికి సంపూర్ణముగా దేవుని ఆత్మ కుమ్మరించబడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. కాబట్టి మరి 50 అనేది చాలా ప్రత్యేకమైనది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటంటే మరి 50th, అది దినము కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి దేవుడు అనుమతించిన విధానాన్ని బట్టి మరి పరిశుద్ధాత్మతో, నూతన ఆత్మతో, నూతన అభిషేకంతో నింపబడినటువంటి వారముగా క్రొత్త జీవిత విధానం మనలో కనబడాలి. క్రొత్త ఫలములతో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, నూతన విధానంలో మనం ఏమవ్వాలంటే కనబడవలసిన వారమేనా. కాబట్టి ఫైనల్గా మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ యొక్క 50th బర్త్డే సందర్భంగా 50వ కీర్తన 1-2 వచనాలు జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాం. మొదటి మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవునికి నైవేద్యం. దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే అసలు 50వ కీర్తనలో ఏముంది అని ఒకసారి చూస్తే చాలా శ్రేష్టమైన మాటలు, చాలా ఉన్నతమైనటువంటి మాటలు, అనేక సందర్భాలతో కూడినటువంటి మాటలు. అసలు మొదటి మాట ఏమనుందంటే దేవాతి దేవుడని యెహోవా ఏం చేస్తున్నాడట? ఆజ్ఞ ఇస్తున్నాడట. ఆజ్ఞను ఏమనుంది అందులో? భూనివాసులారా రమ్మని ఆయన పిలుస్తున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోను నుండి ఆయన ఏం చేస్తున్నాడట?
మూడవ మాటలో ఉంది, మన దేవుడు వేచి చేయుచున్నాడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఒక్కొక్క వచనంలో ఒక ప్రత్యేకమైన విషయం మనకు కనబడుతున్నట్లుగా 5వ వచనంలో రాయబడి ఉంటుంది, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని, మనమందరము కూడా నిబంధన చేసుకునేటువంటి ప్రజలు. దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడంటే నిబంధన చేసుకున్నాడు. ఆయనకి మనకి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన ప్రదానం చేసుకున్నాడు. అనేకమైనటువంటి మాటలు ఉంటాయి. ఒక్క మాట జ్ఞాపకం చేసుకొని ముగించుకున్నాం. 7వ వచనంలో, నా జనులారా నేను మాట్లాడబోతున్నాను, ఆలకించు, ఇశ్రాయేలు ఆలకింపు, నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికెదను. ఒక్కొక్క వచనం చూస్తుంటే ఆశ్చర్యం వేసింది నాకు. అంటే దేవుడు అంత చక్కగా కొన్ని సందర్భాల్లో మనతో మాట్లాడడం మనం గమనిస్తాము. దేవుడు ఏం చేస్తున్నట్టు మన మీద సాక్ష్యం పలుకుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మన మీద ఆయన సాక్ష్యం పలికితే ఏమని పలకడానికి మన జీవితం కానీ మన సాక్ష్యం కానీ కనబడగలుగుతున్నది కూడా మనం ఆలోచించాలి. 14వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవునికి స్తుతియాగమం చేయాలి. ఏం చేయాలంటే దేవునికి మనం మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించు. ఇంకా 15వ వచనంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట చదవండి, అందరూ చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. తదుపరి అందరూ చదవండి 50వ కీర్తన. ప్రత్యేకంగా ఆశీర్వాద్ గారు, కమలా గారు చదివి దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలను బట్టి మరి కుటుంబం ఇంకా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, అభివృద్ధిలోనికి వెళ్ళాలని మరి ఇక్కడ రాయబడినటువంటి మాట 50వ అధ్యాయంలో 15వ మాటలో రాయబడేందుకు మనం చదువుకున్నాం. ఏమనుందంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొదలుపెట్టు, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదను. కాబట్టి మరి ఇటువంటి దీవెనలు, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి నిబంధనలు, ఇంకా మళ్ళీ ఇంకో మాట ఉంటుంది 23వ వచనంలో, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరుచును. దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలా శ్రేష్టమైన మాట మొదటి నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రొత్త ఫలములు, స్వేచ్ఛార్పణలు, దీవించబడిన కొలది దేవునికి ఇవ్వడం, నైవేద్యం. చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం 50వ కీర్తనలో చాలా శ్రేష్టమైన మాట కనబట్టాయి. అంటే చాలాసార్లు చదువుతాం కానీ కొన్నిసార్లు అంత మనకి అందులో ఉన్న శక్తి అర్థం అవుతుంది. కాబట్టి రాత్రి మరి దేవుని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మరి 50 అనేది చాలా ప్రత్యేకమైనది. ఒక నూతన విధానంలో, నూతన దీవెనలతో, నూతన ఆశీర్వాదంతో, నూతన అభివృద్ధితో, ఒక విశేషమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆనందంతో, మరి ప్రత్యేకంగా దేవుని ఆత్మను సంపూర్ణంగా స్వతంత్రించుకునేటువంటి వారు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం ఆ వచనాలు మనకు తెలుసు. అక్కడ రాయబడుతుంది, 50వ దినమున సర్వలోకమును దేవుడు ప్రేమించి ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఆయన ఇష్టపడినటువంటి వాడు తన బలమైన పరిశుద్ధాత్మను ప్రజల మీద క్రొమ్మరించినటువంటి దినం. ఆ నెంబర్ ఎంతంటే 50వ దినం. కాబట్టి మరి యొక్క 50వ సంవత్సరంలో మరి తదుపరి సంవత్సరాల్లో పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, నింపబడుట ద్వారా మరి ప్రత్యేకంగా ఒక నూతనమైన జీవిత విధానాన్ని కలిగి మరి మొదట్లో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా వేరే రత్న వారికి చెప్పినట్లుగా మరి దేవుని దయందును మనుషుల దయందును మనము వర్ధిల్లి మరి మంచివాడమని అనిపించుకోవాలట. ఎందుకంటే దేవుడు మన మీద ఏం పలకపోతున్నాడట? సాక్ష్యము పలకపోతున్నాడు. కాబట్టి రాబోయే దినాల్లో మరి దేవుడు మన కుటుంబాన్ని ఇంకా దీవించాలని, ఆశీర్వదించాలని ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఒక నూతన విధానంలో అనేక మందికి ఒక దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా దేవుడు తన కృపను వర్ధిల్లింపచేసి రాష్ట్రపతి గారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తి, దీవెన, ఆశీర్వాదం, అభివృద్ధి, విశేషమైనటువంటి సమృద్ధి, మరి తీవ్రమైనటువంటి ఆత్మ నడిపింపు ద్వారా ఇంకనూ దేవుని స్తుతించే విధంగా, దేవునికి స్తుతియాగం అర్పించే విధంగా, స్తుతియాగం అర్పించి వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మహిమపరుచున్నాడు. వారి యొక్క రక్షణను వారు కనపరచుకొనుచు మార్గములను అటువంటి విశేషమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దీవెన, ఆశీర్వాదం రాష్ట్రపతి గారికి, మరి కుటుంబం, మరి కమలకు, వారి యొక్క కుటుంబానికి
కూడి ఉన్నటువంటి మనందరికీ కూడా అనుగ్రహించి మరి దేవుని దృష్టిలో నిందారహితముగా మంచి సాక్ష్యము పొందగలిగినటువంటి వారముగా అనేక మందికి దీవెనకరంగా దేవునికి మహిమకరంగా ఉండినట్లుగా ఆయన సహాయం మనకు ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చిన్న చేరవచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా చూపిస్తూ వచ్చినాను. దినం 50 సంవత్సరాలు దేవుడు తన మహాకృపలో అనుగ్రహించినటువంటి హాస్పిటల్కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతుంది. ఆ మాట జ్ఞాపకం చేసుకుని ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మరియు కోరదగినదిగాను కోరదగినదిగాను చూడముచ్చట అయినదిగాను చూడముచ్చట అయినదిగాను నాకు కనపడినది ఏదనగా నాకు కనబడినది ఏదనగా దేవుడు దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. ప్రసంగి సొలొమోను గారు ఈ వాక్యాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఆయన 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. సూర్యుని క్రింద మనస్సులకు ఆయాసకరమైనది జరుగుట నేను చూచితిని. సూర్యుని క్రింద అంటే భూమి మీద సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు. కింద దాని మీద మనసు పెట్టి ఆలోచన చేసి ఈ సొలొమోను గారు ఆలోచనలు చేస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, భూమి మీదంట ఈ భూమి మీద మనుషులు చూస్తుంటే కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను. చూడముచ్చటైనది అంటే చూడండి అంటే అంటే ఆనందంగా అయినది ఏమండి. దానిలో అక్కడ కనబడింది ఏంటంటే దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ. ఇప్పుడు ఆస్పత్రి గారికి 50 సంవత్సరాలు దేవాది దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. ఈ 50 సంవత్సరాల ఆయుష్కాలములో చూడముచ్చటగా కనబడుతుంది ఏంటంటే, ఒకడు అన్నపానములు పుచ్చుకుంటూ తన కష్టార్జితము వలన క్షేమముగా బ్రతుకుచుంటాడు. ఏమండి, తన కష్టార్జితము వలన క్షేమముగా బ్రతుకుచుండడం అన్నది అది చాలా ముచ్చటైనది, చూడముచ్చటైనది. ఇప్పుడు ఆస్పత్రి గారు చేస్తున్నది మనం ఆలోచన చేస్తే కష్టార్జితం అంటే వ్యాపారం చేస్తూ దాని నుండి వచ్చినది వాళ్ళ కుటుంబంలో సంతోష సమాధానాలతో వెళుతూ ఉన్నప్పుడు అది చూడముచ్చటగా కనబడుతుంది. ఎవరికి కనబడుతుంది? దేవాది దేవుడు ఆయుష్కాలం ఇచ్చింది దేవుడు. అందుకే కదా దావీదు ఏమంటాడంటే,
నీవు నన్ను కలగజేసిన విధమును నేను చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుకొచ్చుచున్నదని అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉందన్నమాట? ఎక్కడ ఉంటుంది? చూడండి చూడండి, మీ ప్రశ్న ఉల్లేఖ 40 ఉంది. చదవండి. 13వ వచనం నుండి. నీవు నన్ను కలుగజేసిన విధమును 13వ వచనం నుండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తుంది. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆశపతికి దేవాది దేవుడు ఆయుష్కాలము ఇచ్చి, ఆయుష్కాలం 50 సంవత్సరాలు కూడా క్షేమము అని అంటే కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, వేదన వస్తుంది, ఇది వస్తుంది, ఇబ్బంది వస్తుంది. అయినప్పటికీ కూడా అందులో నుండి దేవాది దేవుడు క్షేమం ఇచ్చి, ఆయన అంటున్న మాట ఏంటంటే, దావీదు గారు అంటున్న మాట, అయ్యా నాకు ఎంత క్షేమం ఇచ్చావు, ఎంత ఆయుష్కాలం ఇచ్చావు అయ్యా. అసలు అది జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనమైతే ఆశ్చర్యపడం. ఏమంటే నేను ముగిస్తాను. మనమైతే ఆశ్చర్యపడం. అసలు మనం బ్రతుకు దినాలు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటాం? ఎప్పుడైనా జ్ఞాపకం వస్తాయండి అసలు? ఏమైంది? దావీదు అయితే తన బ్రతుకు దినాలు జ్ఞాపకం చేసుకునేవాడు. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి, కానీ దేవాది దేవుడి దావీదు గారు ఏంటంటే, నా కాలగతులు నీ దగ్గర ఉన్నాయి, నా బ్రతుకు దినాలు నువ్వే ఏర్పాటు చేసావు, కాబట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇది ఎలానా? ఆయన్ని స్తుతించాలని ఈ 50 సంవత్సరాలు కూడా ఆయుష్కాలం ఇచ్చావు దేవా, నువ్వు క్షేమం ఇచ్చావు, కాబట్టి నీకు నా తల్లి గర్భంలో నీవే నిర్మించావు, నాకు అన్ని అవయవాలు ఇచ్చిన వాడు నీవు, కాబట్టి అని చెప్పేసి ఈ దినాన్న ఆయన స్తుతించడానికి కుటుంబ సభ్యులుగా అందరినీ దేవాది దేవుడు వారి ద్వారా మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి దేవుని ఎప్పుడు కూడా మరవకుండా చెప్పేది, దేవుని ఎప్పుడూ మరవవద్దు. ఏ సమయమైనప్పటికీ కూడా దేవాది దేవుని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి దినము మనిషి దేవాది దేవుడు ఇస్తుంది. దేవుని వాక్యం చాలా ఉంటాయి, కానీ ఆ విధంగా దేవుడిని మనం స్తుతించి ఆయన కనపరిచేవారిగా ఉండాలని మాటలు చెప్తూ మాటలు ముగిస్తూ ఉంటాను. దేవుడి మాటలు జీవించేదాకా తండ్రి నాకు 50 వచ్చిందంట ప్రార్థన కొత్త జీవించాలని మనసు కొత్త స్వప్నం దగ్గరకు వచ్చిన కాపాడు తండ్రి, కుటుంబ జీవించి అభివృద్ధి కలిగించి కాపాడాలి తండ్రి. రామభద్ర ప్రార్థించవాలి తండ్రి. ప్రభా జరిపించి నేను జీవించి కాపాడాలి. రామభద్ర ఏర్పాట్లు అయిపోయినట్టేనా? మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. ఎక్కడ ముందుకు రా, ముందుకు రా. ఇంకా మాట్లాడుతండి, ఇంకా ముగింపు ప్రాంతాల్లో మాట్లాడకూడదు. నాన్న నిలబడి
ఇలా పట్టుకో. అలా పట్టుకో. Very good, very good. Happy birthday to you. Happy birthday to dear Aspas Garu. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Aspas Garu. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Aspas Garu. Happy long life to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Aspas Garu. Happy birthday to you. Happy birthday. Long life to you. Happy long life to you. Happy long life to dear Aspas Garu. Happy long life To you. Many greetings To you. Many greetings to you. Many greetings to dear Aspas Garu. ఓకే, అందరూ తినిపిద్దరు. To you. చేసేదో అందరూ తినిపిద్దరు. ముగింపు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. మరి ఒకసారి నీ యొక్క మహాకృపలో ఈ రాత్రి కాల సమయంలో నిన్ను కుటుంబంగా స్తుతించడానికి, కనపరచడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2024 సంవత్సరం డిసెంబర్ నెల 3వ తారీఖు మరి హాష్బాజ్ గారికి ఇచ్చిన జన్మదినాన్ని బట్టి, నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి మరి ఒకసారి నీకు స్తుతులు స్తోత్రాలు. కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యము, బలము, శక్తి, నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదం, నూతన అభిషేకముతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో ఇంకను నీకు అనుకూలమైన పాత్రగా మీరు నడిపించండి. కమలాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరికొకరు దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా మరి కుటుంబాలకు, మరి సంఘానికి, సమాజానికి, బంధువులకు, శ్రేయభిలాషులకు ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా, సంతోషదాయకమైన, ఆనందకరమైన కుటుంబంగా మరి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు. మరి ఒకసారి రాత్రి ఈ వేడుకలో పాలు పంపులు పొందడానికి మీరు మా అందరికీ కూడా ఇచ్చిన అనుకూల పరిస్థితులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, శక్తిని బట్టి, ప్రతి విధమైన నడిపింపును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నీ ప్రత్యేకమైనటువంటి దక్షిణాస్తం నీ కుమారుడి మీద ఉంచమని, నీ కనుదృష్టి ఉంచమని, నూతన సంతోషంలోనికి నడిపించమని యేసు క్రీస్తు నామమున నీ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు పరిశుద్ధుడు ప్రేమామయుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి సమాధానం సదాకాలం కూడి ఉన్నటువంటి మనందరికీ మరి విశేషంగా ఈరోజు మరి యొక్క నూతన సంవత్సరమైన దయా కిరీటాన్ని స్వతంత్రించుకున్నటువంటి హాష్బాజ్ గారికి, మరి కుటుంబానికి, కమలాకి తోడుగా ఉంది. ఇంకనూ ప్రత్యేకమైన ఆనందముతో, సమాధానముతో, ఆశీర్వాదముతో నీకు ఆయన ఒక్కరే మహిమ, ఘనత, ప్రభావములు, కీర్తి పొందును గాక. ఆమెన్.